అక్కడిక్కడ టచ్ చేస్తున్నారు ఏంటి? అదేమ్మా ఇది నా ట్రీట్మెంటే కదమ్మా ఇది. కాళ్ళకి అన్నారు కదా, పైన నుంచి ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు? అదే బాడీ మొత్తం టచ్ చేస్తున్నారు. ఫిజియోథెరపీ అమ్మా, ఇది పెయిన్కి సంబంధించిన ట్రీట్మెంటే నేను చేసేది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ సిస్టర్ వచ్చింది. సో సిస్టర్ వచ్చేసి మన సబ్స్క్రైబరే. సో నాకు రాత్రి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టేసరికి నేను ఫుల్ షాక్ అయినా. అరే, ఒక డాక్టర్ ఏంది ఈ విధంగా చేసుడేంది, అది కూడా పేషెంట్స్తో ఈ విధంగా మిస్బిహేవ్ చేసుడేంది, ఈ ఇంత గలీజ్ డాక్టరు అసలు ఆయన బయట పడకుండా ఎట్లుంటున్నాడు, ఆయన మీద ఎవరు కంప్లైంట్ ఇస్తలేరా, ఆయన చేసే పని ఏంది, ఇట్లా అమ్మాయిలను ఎట్లా పడితే అట్లా, ఇక నేను చెప్పలేను నా మాటలతోనే. సో ఏమైంది ఏంది అని చెప్పేసి ఈ అక్క ఎక్స్పీరియన్స్ అయ్యింది ఆ డాక్టర్తోని. సో ఏమైంది ఏందని చెప్పేసి తన మాటల్లో చెప్దామని చెప్పేసి వచ్చింది. సో ఏంది అనేది మనం ఒక్కసారి కనుక్కుందాం. చెప్పండి అక్క, మీ పేరు? నా పేరు వేణుక. ఓకే అక్క, అసలు ఏమైంది, అసలు ఏం ప్రాబ్లము, అసలు ఎందువల్ల నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు మీతోని, ఏం కథ అనేది ఉన్నట్టుగా మొత్తం పాయింట్ చెప్పండి అక్క. నా పేరు వేణుక. ఓకే. నేను చాలా నెలల నుంచి నాకు హెల్త్ బాగుండట్లేదు. నరాలు వీక్నెస్ అన్నారు. వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్తే నాకు అంత డబ్బులు లేవు పెట్టుకోవాలనుకుంటే. చాలా రోజులు ఇంటి నుంచే ఉన్నాను, ఎక్కడికి ఏ పని చేసుకోలేకపోయినాను. మా బాబు ఉన్నాడు, చిన్న బాబు. ఆ బాబుకు హెల్త్ బాగుండదు. నేను ఇంకా ఏ పని చేద్దామంటే చేయలేకపోయేదాను. మా ఫ్రెండ్ను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇలా నాకు హెల్త్ బాగాలేదు, నరాలు వీక్నెస్ అని చెప్పాను. చెప్పిన తర్వాత మా ఫ్రెండు వాళ్ళ ఇంటి దగ్గరే డాక్టర్ ఒక ఉన్నారు, మా ఇంటి పక్కనే. ఆ డాక్టర్ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పారు. చెప్తే నేను ఖాళీ చూసుకున్నప్పుడు ఫోన్ చేస్తాను అని చెప్పింది. సరే, ఇంకా నాకు ఫోన్ చేయట్లేదని చాలా రోజుల నుంచి చూశాను. చూసిన తర్వాత మళ్ళీ నేను హెల్త్ బాగా వీక్ అయిపోతుంటే ఇంకా నేను మా ఫ్రెండ్ని ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఈరోజు ఇంట్లోనే ఉన్నాను, తీసుకెళ్తాను అన్నది. తీసుకెళ్ళిన తర్వాత ఆమె బయట ఉండింది. నాకు ఆ డాక్టర్ గారు ఏమైందని అడిగారు. ఫస్ట్ నాకు ఇలా వీక్నెస్ అండి, నాకు ఇది అసలు పని చేయలేకపోతాను అన్నాడు. అంటే నేను మరి ఇంతకుముందు ఎక్కడైనా హాస్పిటల్ చూపించుకున్నారా అని అడిగారు. అడిగితే నేను పెద్ద హాస్పిటల్ చూపించుకున్నాను, నాకు అంత డబ్బులు లేవు చూపించుకోవడానికి అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ట్రీట్మెంట్ చేస్తానమ్మా, 5 వారాలు రావాలని చెప్పారు. 5 వారాలు రావాలి. 5 వారాలు రావాలంటే సరే అని ఒప్పుకున్నాను. ఫస్ట్ సారి మసాజ్ చేయడము, అక్కడక్కడ ముట్టుకోవడము అలా చేశారు. మా ఫ్రెండ్ని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన అలాగే చేస్తారు, అన్ని నరాలు వీక్నెస్ ఉన్నది కదా, మసాజ్ చేస్తే తగ్గుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు ఆయన. ఇచ్చిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. రమ్మన్న తర్వాత మళ్ళీ వెళ్ళాను. రెండో వారం వెళ్ళాను. ఓకే. రెండో వారం వెళ్ళిన తర్వాత రెండో వారంకు అలాగే చేస్తున్నాడు. అక్కడ మీరు అనుకోవచ్చు కదా, మీరు అంటే అది ఇప్పుడు ఫిజియోథెరపీ ఆర్ అది నాడీపతి అని ఏదో ఉంటుంది, నరాల వీక్నెస్ ఉన్నది అని ఆయిల్ మీరు అనుకోవచ్చు కదా, అంటే అది కూడా ఒక వాళ్ళు చేసే ట్రీట్మెంట్లో భాగమైన అనుకోవచ్చు. ఆయిల్ రుద్దడము, అవంతా మసాజ్ చేయడము, అక్కడక్కడ టచ్ చేయడం చేస్తున్నాడు. కాదక్క, నేనేమంటున్నానంటే టచ్ చేస్తున్నాడు మీరు అంటున్నారు, అంటే నిజంగా ఆయన కావాలనే టచ్ ఏమంటారు గలీజ్గా టచ్ చేస్తుండా అంటే? నేను ఇట్లా అడుగుతున్నాను, తప్పుగా అనుకోకు. ఎందుకంటే ఫిజియోథెరపీ నాడీపతి అనేది ఏంటంటే అది వాళ్ళు టచ్ చేయకుండా వాళ్ళు క్యూర్ చేయలేరు వాళ్ళు. అలాగే కానీ అలా ఆయన ఎక్కడ లేని అంటని ఇంత సోటుగా అక్కడిక్కడ ముట్టుకుంటున్నాడు. అలా ముట్టుకుంటున్నారు. మా ఫ్రెండ్ను మళ్ళీ రెండోసారికో చెప్పినాను. చెప్తే అది ఇంకా సరేలే, ఏం కాదే, తగ్గుతుంది కదా, నీకు ఇంకంటే ఎవరు లేరు కదా, తగ్గుతుంది, అదే అంతట్లోనే అదే తగ్గుతుంది, ఆయన అట్లే చేస్తారు, నీకు ఒక్కదానికే చాలా మంది అమ్మాయిలు వస్తారు అని చెప్పారు. చెప్పిన తర్వాత మూడోసారి వెళ్ళిన, మూడో వారం వెళ్ళాను. మూడో వారంకు అలాగే చేస్తున్నారు, అక్కడిక్కడ ముట్టుకోవడము, ఎలా అంటే అక్కడ మసాజ్ చేయడము, పడుకోమనడము, ఆయన ఎట్లా అంటే అలా చేస్తున్నారు. నాకు నచ్చలేదు.
ఏదో ఈయన ట్రీట్మెంట్ ఏదోలా ఉందని నేను మా ఫ్రెండ్కి కూడా చెప్పాను. చెప్తే మా ఫ్రెండ్ కూడా సీరియస్ అయింది. తగ్గితే అని చాలా హాస్పిటల్కు, నువ్వు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళావు, నీకు చాలా డబ్బులు అవుతుంది అని అన్నావు, ఏదో ఓర్పు చేసుకోమని అంటే సరే మా ఫ్రెండే చెప్తుంది కదా అని చాలాసార్లు ఎవరికి చెప్పుకోలేకపోయినాను. ఇంకా నా మనసులో దాచుకున్నాను. 4వ వారం వెళ్ళాను. వెళ్తే మా ఫ్రెండ్ రానన్నది, నువ్వు వెళ్ళేసి రండి అన్నది. వెళ్ళేసి రమ్మంటే సరేలే అనుకో నేను వెళ్ళాను. వెళ్తే 4వ వారంకు అలాగే మసాజ్ చేయడము, అక్కడిక్కడ ముట్టుకోవడము, ఇలా అంటే మస్తు బిహేవియర్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని డైరెక్ట్గా అడిగాను. నాది ఇదే జాబు, ఇలాగే చేస్తాను నేను అందరికి ట్రీట్మెంట్, నీకు నచ్చితే చేయించుకో, నచ్చపోతే వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే నేను ఇంకేం చేసుకోవాలని నేను అలాగే ఉన్నాను ఓపికలో. ఉన్న తర్వాత ఇంకా సెకండ్ చేసుకున్నాను. అయిపోయి అక్కడెక్కడ ముట్టుకుంటున్నాడు, నాకు అసలు నచ్చలేదు. నచ్చపోతే ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ట్రీట్మెంట్లకు నేనే సాయం చేస్తాను, నీకు నేను దగ్గరుండి చూసుకుంటాను అంటున్నారు. నువ్వు నేను అన్నీ చేసినవన్నీ ఒప్పుకోవాలి, అంటే ఆయన ఏం చేస్తే అది ఒప్పుకోవాలి అని అంటున్నారు. సరేలే అని నేను ఇంకా కామ్గా ఉన్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, నువ్వు రాలేదు కానీ ఇంకా ఇలా చేస్తున్నారని చెప్పాను. ఇంకా ఓపిక పట్టుకోమని అంటుంది. తర్వాత మా ఫ్రెండ్ను ఇది ఎందుకు ఇలా అంటుందో తెలీదు, అక్కడ జరిగింది ఒకలా ఉంది, ఆయిల్ పెట్టడం ఏదంటే అది ముట్టుకోవడం అవుతుంది, ఏదో ఉందని నేను నా 5వ వారం చూశాను. 5వ వారం నేను వెళ్ళలేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే ఆయన అమ్మాయిలకి చాలామందికి నాకే చేస్తున్నారా అని చాలాసార్లు చూశాను. 4 సార్లు వెళ్ళాను. 4 సార్లకు అదే ట్రీట్మెంట్ చూస్తుంటే నేను అలాగే చూసుకున్నాను. అంతమంది అమ్మాయిలకు చాలామంది అమ్మాయిలు ఇలాగే మోసపోతున్నారు. వెళ్ళిన తర్వాత నేను ఇంతకుముందు వెళ్ళిన తర్వాత అలాగే చేస్తున్నారు కదా, ఈయనకి బయటికి పెడదామని నేను చూస్తున్నా. ఇప్పుడు నువ్వు మా దగ్గరకు వచ్చినావు, ఆయనకు బయట పెడదాము, ఆయన ఏం చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు అనేది ఆయన బయట పెట్టాలి, అంతేనా? ఆయన చేసే పనిని మనం బయట పెట్టాలి. ఈరోజు 5వ వారం నువ్వు వెళ్ళలేదు, ఇంకా వెళ్ళకుండా నువ్వు మన దగ్గరకు వచ్చినావు. మీ దగ్గరికి వచ్చాను, మీరు చేస్తారని నాకు అర్థమైంది. సో గైస్ ఇక్కడ ఏమైపోయిందంటే అక్క ఈరోజు 5వ వారం తను పోలేదు. సో ఇన్ కేస్ తను పోయేది కనుక ఉంటే తను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఈమె ఒకవేళ పోయేటప్పుడు ఈమెకు మనం ఏదైనా కెమెరా పెట్టి వాడు చేసే పనులు ఏమన్నా ఉన్నాయో అవన్నీ రికార్డ్ చేసి బయట పెట్టాలని చెప్పేసి ఈమె చూస్తుంది, అంతేనాక? అంతే. సో నేనేమంటున్నా అంటే వాడు ఈ విధంగా చేస్తున్నాడు, వాడు ఈ విధంగా టచ్ చేస్తున్నాడు, ఆయిల్ పెట్టి అక్కడ ఇక్కడ మసాజ్ చేయడము, మరీ ఇన్అప్రాపరియేట్గా గలీజ్గా టచ్ చేస్తున్నాడు అని చెప్పేసి అక్క అంటుంది. సో అది ఫిజియోథెరపీలో మోస్ట్లీ టచ్ చేయండి మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఎటువంటి క్యూర్ కాదు. కాబట్టి ఈ అక్క చెప్తున్న దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందో నాకు మాత్రం తెలియదు. కానీ తను చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఎంతో కొంత నిజం ఉంది. లేదంటే ఇన్నిసార్లు ఓపిక పట్టిన తర్వాత ఎవ్వరూ వచ్చి ఇక్కడ దాకా చెప్పరు. ఇక్కడ దాకా వచ్చి చెప్పుకోవాలంటే కూడా వాళ్ళకి అట్లా జరిగింది కాబట్టి వచ్చి చెప్పుకున్నారు. మీరు అక్కడ చాలామంది అమ్మాయిలకు చేస్తున్నారు అని చెప్పేసి వాడు చాలామంది అమ్మాయిలకు అట్లనే చేస్తుండని చెప్పేసి మీరు అంటున్నారు. మీకు ఎట్లా తెలుసు చాలామంది అమ్మాయిలకు చేస్తున్నాడు అని? నేను చాలాసార్లు చూశాను కదా సార్. అంటే నేను బయట కూర్చున్నాం కదా, చాలామంది అమ్మాయిలు నాకంటే ముందు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత వెనకాల ఉన్నారు, చాలాసార్లు గమనించాను. నువ్వు అడిగినావు అమ్మాయిలకు ఎవరికన్నా ఎప్పుడన్నా? అడిగాను కానీ అందరికి ఇలాగే చేస్తున్నారు, కానీ ఏం చెప్పుకోలేకపోతున్నాం, మాది అవసరం కదా అని మేము అలా ఉండిపోతున్నాం, చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పారు. ఓకే 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 చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పారంట అమ్మాయిలు. సో సరే అక్క నేనేమంటున్నా అంటే సరే నువ్వు చెప్తున్నావు కదా ఈ విధంగా, ఇప్పుడు అందరికీ తెలియాలి వాడు ఇట్లా చేస్తున్నాడు, వాడు ఇట్లా తోడు కాబట్టి ఇప్పుడు వాడు ఉండేది ఎక్కడ? మీ ఇంటికి దగ్గరలోనేనా? మా ఇంటికి దగ్గర వల్లే ఉంటాం. మీరు ఉండేది ఎక్కడ? మీరు ఉండేది ఎక్కడ? ఎల్బీ నగర్లో ఉంటాం. మీరు ఉండేది ఎల్బీ నగర్, ఇక్కడ దగ్గరలోనే. ఓకే సరే నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే వాడు చేసేది బయట పెట్టాలి అంతే. నేను ఏమంటున్నా ఆయన కాల్ చేసి నువ్వేమనంటే నేను ఈరోజు రాలేను మీ దగ్గరికి, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాను, నేను కొద్దిగా ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను, మా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తారా అని చెప్పేసి అడుగు. వాడు దాని గురించి ఏమంటాడు, ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఒకవేళ వాడు అట్లాంటి వాడే లంగవాడు అనుకో, వాడి మాటలలో తెలిసిపోతుంది మనం వాడు మాట్లాడే దాన్ని బట్టి. సో నువ్వు ఇప్పుడు ఏం చేయంటే ఆయన కాల్ చేసి మా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయగలుగుతారా, ఈరోజు లాస్ట్ వారం కదా నేను రాలేకపోతున్నా, నాకు చాలా వీక్నెస్ ఉంది అని చెప్పు. బాబు ఉన్నాడు అది ఇదని ఏం చెప్పకు, నాకు చాలా వీక్నెస్ ఉంది, మా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్, కావాలంటే ఎక్కువ డబ్బులు ఇస్తా అని చెప్పేసి వాడు ఏమంటాడో దాన్ని బట్టి మనం చూద్దాం. కాల్ చేయాలి.
సౌండ్ పెట్టాలా? స్పీకర్ ఆన్ చేయాలి. హలో హలో. సార్, నేను వేణుకాని. ఓకే అమ్మా, చెప్పు. ఇంకా రాలేదేంటమ్మా? నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. లంచ్ టైం అయిపోయింది నాకు. అయితే మా ఇంట్లో ఎవరు లేరండి, అందుకనే రాలేకపోయినాను. ఓకే. అందుకని రాలేకపోయినాను. కొంచెం నాకు బాగా బాగాలేదు, ఓకే. కాల్చీలు బాగా గుంజుతున్నాయి, నాకు అసలు ఏం బాగాలేదు. ఓకే. మీరేమైనా వస్తారా? మరి నాకు అసలు ప్రాబ్లం ఏం లేదు, కానీ మరి ఎక్కువ ఛార్జ్ చేస్తాను మరి. సరే, ఓకే, ఎంతైనా తీసుకోండి, నేను ఇస్తాను. మీరు వచ్చినాక ఇస్తానండి. ఎంత ఎక్కువ అమౌంట్ ఎక్కువ అయినా పర్లేదు. ఓకే. ఆ, కానీ ఇంటికాడ ఎవరు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కానీ చాలా దూరంలో ఉండాలి. ఎవ్వరు లేరు. ట్రీట్మెంట్ ఎలాంటిది? ఎవరు లేరు ఇంట్లో, అందరూ ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉన్నాను. ఒకవేళ ఉన్నా కానీ ఎవరో కూడా దూరంగా ఉండాలి. ఎవరో కూడా రాకూడదు మన ప్లేస్కి. సరే, ఎవ్వరు లేరు, ప్లేస్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదానే ఉన్నాను. ఓకే. ఓకే, సరే. అయితే లొకేషన్ పెట్టు, నేను వస్తాను. సరే, పెడుతున్నాను లొకేషను. మీరు ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పడుతుందండి? సరే. సరే. జల్దీ లొకేషన్ పెట్టు. ఇంట్లో ఎవరు ఉండొద్దంట, చాలా దూరం ఉండాలంట. ఆయన చేసే ట్రీట్మెంట్ అట్లాంటిదంట. అర్థమైపోయింది ఆయన ఎంత లంగనో ఏందో ఏం కథనో. ఎందుకంటే మోస్ట్లీ ఇట్లా పెట్టేసిన మోస్ట్లీ ఫిజియోథెరపీ, ఈ నాడీపతి అని ఇట్లాంటివి ఉంటాయి. లైక్ హోమ్ ఏమంటారు, ఇంట్లోకి వచ్చి ట్రీట్మెంట్ చేసేది, ఆర్ వాళ్ళ ఇంట్లో క్లినిక్ టైప్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేసేది మోస్ట్లీ ఇట్లా చెయ్యరు. కానీ ఈయన ఇట్లా చేస్తున్నాడు అంటే నాకు నమ్మబుద్ధి అవుతలేదు. సో ఆయన మాట్లాడిన మాటను బట్టి నాకైతే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇంట్లో ఎవ్వరు ఉండకూడదు అని చెప్పేసి అని అంటున్నాడు ఆయన. ఇక ఆయన ఏం చేస్తాడో ఏందో చూద్దాం. మనం లొకేషన్ అయితే పెట్టినాం అక్క, లొకేషన్ పెట్టినా నేను ఇప్పుడు. సరే, లొకేషన్ పెట్టినాక ఆయన పడతానన్నారు. ఎంత దగ్గరనే కదా మనకి, ఎల్బీ నగర్ కదా. ఎల్బీ నగర్ అంటే పట్టవచ్చు 1/2 అవర్ 45 మినిట్స్ ఈజీగా పడుతుంది. సో ఆయన వచ్చిన వెంటనే నేనైతే కెమెరా పెట్టుకుంటా. ఆయన ఈ అక్కతో ఏ విధంగా మిస్బిహేవ్ చేస్తున్నాడు అక్క, నేను ఏమంటాను అంటే కెమెరా పెడతాక్క, కెమెరా పెట్టి ఇక్కడికి వచ్చినాక నీతో ఏ విధంగా మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఏంది ఏం కథ అనేది మొత్తం రికార్డ్ చేస్తా. రికార్డ్ చేసి వాడు చేసి నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే మీరే చూస్తారు కదా, అదే నాకు ఆ కాల్లో నాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ కెమెరాని నా ఫోన్కి కనెక్ట్ చేసుకొని నేను చూస్తుంటా వాడు ఇన్అప్రోప్రియేట్గా ఏమైనా టచ్ చేస్తుండా, వాడు నిజంగానే పోనీ ట్రీట్మెంట్ చేస్తున్నాడా, నిజంగానే క్యూర్ చేస్తున్నాడా మీకు అనేది మొత్తం నేను చూసి నాకు ఎక్కడ తేడా అనిపిస్తే అక్కడ నేను మీ దగ్గరకు వచ్చేస్తాను. కానీ వాడు ఇక్కడికి వచ్చినాక మీరు 4 వారాలు వాడి దగ్గరికి వెళ్ళారు కదా, 4 వారాలు వాడు ఏదైతే ట్రీట్మెంట్ మీకు చేసిండో, ఏ విధంగా అయితే టచ్ చేసిండో అదే విధంగా మీరు ఫ్రీగా ఉండండి. వాడి అంటే ఇంకా వాడిని మీరు చేయనియండి. అంటే సారీ, నేను తప్పుగా అంటలేను, మనకు ఒక ఎవిడెన్స్ కావాలి. సరే, అది వాడు ఏం చేస్తున్నా అనేది రికార్డ్ కావాలి. వాడు వచ్చినాక మనం చూద్దాం. సో వెయిట్ చేద్దాం మనం అప్పటిదాకా అనుకో. ఇక్కడ కెమెరా అయితే పెట్టేసిన, రికార్డ్ అవుతుంది. సీక్రెట్ కెమెరా అది, ఉన్నట్టు కూడా ఆయనకు తెలియదు. ఆయన వచ్చినాక మోస్ట్లీ మనకి ఏమన్నా జరిగినా మనకి ఇక్కడే జరుగుతుంది కాబట్టి నేను దీనికే ఫోకస్ చేసి పెట్టిన కెమెరా అంతా. సో ఆయన వచ్చినాక నువ్వు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు ఏంది అనేది మనకు రికార్డ్ కావాలి. సో ఇక్కడికి వచ్చినాక ఆయన ఫిజియోథెరపిస్టు అదేదో నరాల డాక్టరు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. ఆయన చేసేది ఎట్లుంది, ఆయన ఏం చేస్తున్నాడు అనేది నేను కూడా కెమెరా పెట్టిన, సీక్రెట్ కెమెరా. ఆ కెమెరా నా ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది. మొత్తం నేను చూస్తూ ఉంటా. ఒకవేళ నాకు తప్పు అనిపించిందంటే నేను వచ్చేస్తా. సరేనా? ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రొఫెషన్లో టచ్ చేయండి మనకి అదైతే జరగదు, పని అయితే ఉండదు. సరేనా? సో మనమైతే వెయిట్ చేద్దాము. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే అవుతుంది. నేనైతే కెమెరా అయితే ఫిక్స్ చేసిన. సో ఆయన వచ్చిన వెంటనే డైరెక్ట్ తీసుకొని రండి. నేను ఇక్కడనైతే ఉంటాను, నేను పైన ఉంటా, మొత్తం చూస్తూనే ఉంటా రికార్డ్ అయ్యింది. సరేనా? సో గైస్ మేమైతే ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. ఆయన ఎంతసేపట్లో వస్తాడో ఏందో మాకు తెలియదు. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే అయిపోతుంది మేము లొకేషన్ పెట్టి. సో ఆయన వచ్చినాక ఆయన నిజంగానే మిస్బిహేవ్ చేస్తున్నాడా, నిజంగానే ఆమె ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేస్తున్నాడా, నిజంగానే ఆడు నరాల డాక్టర్ కాదు, ఆడు పెద్ద లంగా ఆడా అనేది మొత్తం మనకి ఈ సీక్రెట్ క్యామ్లో రికార్డ్ అవుతాయి.
దాన్ని బట్టి మనకు తెలుస్తుంది వాడు ఎట్లాంటోడు, ఈమె చెప్తుంది నిజమా, ఈమె చెప్తుంది అబద్ధమా, వాడు చేస్తుంది అబద్ధమా అనేది. ఓకేనా? సో వెయిట్ చేద్దాం. ఎవరు లేరేంటి? ఇల్లు ఎవరిది? మాది ఎవరు లేరు. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది లగేజ్ గట్టి ఏమీ లేదు. అంటే కొత్తగా తీసుకున్నాము. పాత ఇల్లు అక్కడే ఉన్నాయి, సామాన్లు అన్నీ షిఫ్ట్ చేయాలి. ఓకే, బాగుంది, పీస్ఫుల్. కూర్చోండి. డోర్ లాక్ చేయము. లాక్ చేస్తాను. లైట్స్ ఆన్ చేయము. ఎలా ఉందమ్మా పెయిన్ నీకు? బాగా నొప్పి వస్తుంది, బాగా నరాలు గుంజుతున్నాయి. లాస్ట్ టైం కన్నా తగ్గిందా ఇంకా లేదా? తగ్గలేదు అసలు. ఓకే, నీ పని నువ్వు చేసుకుంటున్నావా లేదా? పని చేసుకోలేకపోతున్నాను అసలు. ఎప్పుడో ఒకసారి చేసుకుంటా, లేగలేకపోతున్నాను అసలు. నరాలు అలాగే ఉంటుంది. ఓకే, సరే అయితే ఇప్పుడు అన్నీ తీసుకొచ్చాను మెడిసిన్స్ అన్నీ. సరే, లాస్ట్ ట్రీట్మెంట్ కదా, సరే. ఈసారితో అన్నీ తగ్గిపోద్ది, పర్వాలేదు. సరే. ఎక్కడమ్మా నొప్పి? ఎక్కడైనా? ఇక్కడే నొప్పి పెడుతుంది. ఓకే, పడుకో అయితే. ఇలా కదా, ఉల్టా పడుకో. ఇలా తిప్పాలా? ఈ కాలే కదమ్మా? అవునండి. నొప్పి పడతాం, బాగా గుంజుతున్నాయి. ఓకే, ట్రీట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సరే. అక్కడిక్కడ టచ్ చేస్తున్నారేంటి? అదేమ్మా, ఇది నా ట్రీట్మెంటే కదమ్మా ఇది. అక్కడిక్కడ టచ్ చేస్తున్నారేంటి? ఇది ట్రీట్మెంట్ కదా, తొందర తగ్గిపోద్ది ఇలా చేస్తేనే. నడుముకు టచ్ చేసి బాడీ మొత్తం టచ్ చేస్తున్నారు. ఇది నా ట్రీట్మెంట్ అమ్మా, తొందరగా తగ్గిపోవాలంటే మరి ఎలాగా? ఇక్కడ ఎలా ఉందమ్మా ఇక్కడ నొప్పి? అలాగే ఉంది, పెయిన్గా ఉంది. ఏం తగ్గట్లేదు ఇంకా? తగ్గట్లేదు. నడుముకి ఎందుకు? కాళ్ళకే కదా ట్రీట్మెంట్ అమ్మా, ఇదంతా కూడా పైనుంచి కింద దాకా ఒకే ట్రీట్మెంట్ అమ్మా. కాళ్ళకే అన్నారు కదా, పైన నుంచి ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు? అది బాడీ మొత్తం టచ్ చేస్తున్నారు. ఫిజియోథెరపీ అమ్మా, ఇది పెయిన్కి సంబంధించిన ట్రీట్మెంటే నేను చేసేది. మీరు ఇంత ముందు నుంచి అలాగే చేస్తున్నారు. మరి తగ్గిపోతుందిగా, తగ్గాలంటే మరి బాడీ మొత్తం టచ్ చేస్తున్నారు, మీద మీదకి అయిపోతున్నారు. ఈ నరం అనేదమ్మా కాలు దగ్గర కాదు, బాడీ మొత్తం పాకుతుంది. అందుకనే నేను ఈ ట్రీట్మెంట్ నీకు చేస్తాం. ఓన్లీ కాళ్ళకే కదా నాకు ఈ నరాలకి, నడుముకి కదా కాదు కదా. నరం అంతా మొత్తం ఒళ్ళంతా పాకుతుందమ్మా. ఇది కాదు, నువ్వు కావాలనే టచ్ చేస్తున్నావు అలా. లేదమ్మా, ఎందుకు టచ్ చేస్తాను నేను? నా ట్రీట్మెంట్కి సంబంధించింది ఇది. నడుముకు అక్కడక్కడ బాడీ మొత్తం టచ్ చేస్తున్నారు, చెస్ట్కు టచ్ చేస్తున్నారు మొత్తం. మరి బాడీ మరి నొప్పులు తగ్గాలంటే ఎలాగమ్మా? ఓన్లీ కాళ్ళకే రుద్దండి, అక్కడిక్కడ టచ్ చేస్తున్నారు. నువ్వు మొదటి నుంచి ఇదే అలాగే అంటున్నావు. నా ట్రీట్మెంట్ ఇదే. మరి ఎవరినైనా అడుగు, మరి తెలుసుకో ట్రీట్మెంట్ ఎలాంటిది అనేది. నేను తెలుసుకున్నాను చాలా మందికి, మీరు అందరు అమ్మాయిలకి అందరికి ఇలాగే చేస్తున్నారట. తగ్గాలంటే ఎలాగ మరి? మీరు కావాలనే నడుముకు అక్కడిక్కడ టచ్ చేస్తున్నారు. మరి తగ్గాలంటే ట్రీట్మెంట్ చేయకుండా ఎలా తగ్గుతుంది? ఎవరు చెప్పారు నీకు అలాగని?
తగ్గిందా నీకు? అసలు తగ్గట్లేదు. ఈసారి తగ్గిపోతుంది చూడు, ట్రీట్మెంట్ చేస్తాను నీకు. మీరేం ట్రీట్మెంట్ చేస్తున్నారు? కాళ్ళకి రుద్ది మరి నడుములకి అటు అటు టచ్ చేస్తున్నారు మీరు. మరి నరం పాకుతుంది కదమ్మా. నరం పాకితే ఓన్లీ కాళ్ళకే కదా నాకు. కంఫర్ట్గా ఉందమ్మా నీకు? నిప్పులు తగ్గినాయా? తగ్గలేదు కానీ మీరు అక్కడిక్కడ టచ్ చేస్తున్నారేంటి? ఇది నా ట్రీట్మెంట్ అమ్మ. ఇది నేను ఎవరు చెప్పారు ఈ ట్రీట్మెంట్ కాదని? నేను చేయవలసిన ట్రీట్మెంట్ నేను చేస్తున్నాను. ఇప్పుడు నీకేమైంది? ఇప్పుడు ఎవరినన్ను అడుగు కావాలంటే ఈ ట్రీట్మెంటో కాదా అని. నడుముకు గట్ట చేస్తారా ట్రీట్మెంట్? అవునమ్మా, ఇది నొప్పి తగ్గాలంటే అలాగ మరి నీకు స్టార్టింగ్ నుంచి మీరు అదే పని చేస్తున్నారు, ఫోన్లోనే ఊరుకుంటున్నాను అంతే. మరి నొప్పులు తగ్గాలంటే అలాగ మరి నీకు ఇది లాస్ట్ వీక్ ఇదే అలాగే నడుములకి ఎక్కడంటే అక్కడ టచ్ చేసేస్తారా? అవును, ఈ ట్రీట్మెంట్ చేస్తాను నేను. నడుములు ఎందుకు టచ్ చేస్తాను నేను? నాకే కాదు చాలా మంది అమ్మాయిలకి ఇలాగే చేస్తారు. ఎవరు చెప్పారు నీకు? తీసుకురావాలి చెప్పు. చెప్పలేకపోతున్నారు కదా. నేను అడిగాను కదా చాలా మందికి ఆ రోజు. అదే ఎవరో చెప్పు. నీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది? నీకు నేను చేయవలసిన ట్రీట్మెంట్ నేను చేస్తాను. నీకు కాళ్ళకే చూసుకోవాలి కానీ నడుముకు. అవునమ్మా, నరం ఒళ్ళంతా పాకుతుంది. నరం ట్రీట్మెంట్ నేను చేస్తాను. పడుకోవడం తప్పే కదా ఇప్పుడు? నేను పడుకోలేదు కదా. నేను వచ్చి కంఫర్ట్గా ఉన్నావు లేదని చెక్ చేస్తాను. నేను చెప్తే ఇస్తారా? నేను పడుకోలేదు, నీకు కంఫర్ట్గా ఉన్నాను లేదా చూస్తాను. నేను నొప్పి తగ్గిందా లేదా అనేది చేసి అంతలా ఎటంతా బాడీ టచ్ చేసేస్తున్నారు మీరు. స్టార్టింగ్ నుంచి అలాగే చేస్తున్నారు మీరు. నేను చేయవలసిన సర్వీసు ట్రీట్మెంట్ ఇదమ్మా, నేను చేస్తున్నాను. మాకు అలాంటి ట్రీట్మెంట్ నాకు అవసరం లేదు. మరి ట్రీట్మెంట్ చేయకుండా నీకు ఎలా తగ్గుద్ది? మీరు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి తగ్గేదైతే ఎప్పుడో తగ్గును. నీకేం చెప్పాను? 5 వీక్స్ అని చెప్పాను. లాస్ట్ వీక్ నేను వచ్చాను నీ దగ్గరికి, నువ్వు రాలేనన్నావు. మరి ఇంకేంటి? అమ్మాయిలకి టచ్ చేయాలనే నువ్వు ఇలాంటివి పెట్టుకుంటున్నావు. లేదు, ఎవరు చెప్పాను నీకు? ఇలాంటి ట్రీట్మెంట్ టచ్ చేయవలసి వస్తుంది. మరి అలా రాదు. వస్తుంది. ఎవరు చెప్పాను నీకు? ఏ డాక్టర్ టచ్ చేయరు, మీరు అలాగే టచ్ చేస్తున్నారు అమ్మాయిలకి. ఈ ట్రీట్మెంట్ వేరు, వేరే డాక్టర్లు చేసే ట్రీట్మెంట్ వేరు. అది ఏదైనా డాక్టర్లే కదా నడుములకి టచ్ చేసి చేస్తారా? ఓన్లీ కాళ్ళకి మాత్రమే నరాలు వీక్నెస్. మీరు నడుమంతా చేసి మళ్ళీ ఇప్పుడు నా మీద పడుకొని చెయ్యి అంత ముట్టి నడుమంతా ముడుతున్నారు మీరు. అవును, బాడీ మొత్తం చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తాను నేనేం ముట్టుకుంటున్నాను? నేను ఏం ట్రీట్మెంట్ ఇలాగా? నీకు మరి ట్రీట్మెంట్ చేయకుండా నీకు ఎలా తగ్గుద్ది? మీరంతా చాలా మంది అమ్మాయిలకి ఇలాగే చేస్తున్నారు మీరు. ఆ రోజు హాస్పిటల్లో అనుకో నేను అలాగే చూశాను. మీ హాస్పిటల్లోకి వచ్చి నేను ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఎవరు చెప్పాను నీకు? నేను చూశాను కదా. మీరు నాకే టచ్ చేస్తున్నారు కదా, ఇంకేంటి చూసేది? నేను చేయవలసిన ట్రీట్మెంట్ ఇది, నేను చేస్తాను. ఏం లేదు, ఇలాంటివి అయితే మాకు అవసరం లేదు. తగ్గకుండా ఎలా ట్రీట్మెంట్ చేయకుండా ఎలా తగ్గుద్ది? నేను చేయవలసిన ట్రీట్మెంట్ నేను చేస్తాను. అది నాకు అర్థమైంది. అయితే 4 వీక్స్ చేయించుకున్నావు, లాస్ట్ వీక్ కాబట్టి అమౌంట్ ఇవ్వకుండా ఎగ్గొడతానికి మాత్రం ఈ విధంగా నువ్వు నా మీద నిండలేస్తున్నావు, అంతేనా? ఏం లేదు, నేను ఎందుకు ఇవ్వను? పిలుచుకున్న తర్వాత ఇవ్వకుండా ఉంటానా? మరి ఇవి అయితే అమౌంట్ మీరు చేసేది ఈ బిహేవియర్ నచ్చలేదు నాకు. నేను చేసే ట్రీట్మెంట్ ఇదమ్మా. ఎవరినైనా అడుగు, అడుగు, అడిగిచ్చి ఇవి అమౌంట్ ఇవి అప్పుడు ఎందుకు వేపియాలి? ఇప్పుడు చేసేది ఇలాంటి న్యాయమేనా? అవును, మరి చేయవలసిన ట్రీట్మెంట్ అదే. మరి నీకున్న డిసీజెస్కే చేయవలసిన ట్రీట్మెంట్ ఇదే. నీకు నొప్పులు తగ్గాలంటే ఎలాగ? మరి డాక్టర్ అంటే ఒక పేషెంట్ లాగా చూడాలి. అవును, మీద పడిపోయి ఎటంతా టచ్ చేసి టచ్ చేస్తాం కదా. మరి ఫిజియోథెరపీ అది నీకు నరాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అదే నేను చేసేది. అదే అందుకునే నా అమౌంట్ నాకు ఇవ్వ. ఇప్పుడు చాలా తప్పు ఇలా చేయడం. నువ్వు నాకు తెలుసు ఎందుకు రమ్మన్నావు. ఈ లాస్ట్ వీక్ కదా ఇది, నువ్వు అమౌంట్ ఎగ్గొడతాను కోసం నన్ను రమ్మన్నావు ఇక్కడికి. నువ్వు నాకు అర్థమైంది. అలాగేం లేదు, ఇచ్చేస్తాం కానీ నువ్వు అలా చేయడం తప్పే కదా. ఇవన్నీ నాకు వద్దమ్మా. ఇంకా లాస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఈ పంచాయతీ నాకు ఏమి వద్దు. లాస్ట్ ట్రీట్మెంట్ ఉంది, చేస్తాను. నా అమౌంట్ నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను. సరే, పడుకో. అక్కడిక్కడ టచ్ చేయకండి, పడుకుంటే. ఓకే, సరే. ఓన్లీ కాళ్ళకే కదండి, మళ్ళీ నడుములకి ఎందుకు టచ్ చేయనా అని. లాస్ట్ ట్రీట్మెంట్ అమ్మ, ఇది అయిపోయింది.